నమస్తే, నేను మీ అశోక్ కుమార్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇక్కడ స్క్రీన్లో కనపడుతున్నటువంటి వ్యక్తి మనకు తెలిసినటువంటి వ్యక్తే. బాగా ఫేమస్ అయినాడు ఈ మధ్య. వైసీపీ తరఫున అయిందానికి కాందానికి బయటకు వచ్చి మొరగడం ఈయనకు అలవాటు పడిపోయినాడు. ఎవరైతే ఉన్నాడో వెంకటరెడ్డి. ఈ వెంకటరెడ్డి మరోసారి తన నోటికి పని చెప్పినాడు అనమాట. ఏది పూర్తి స్థాయిలో జరిగినటువంటి వ్యవహారం ఏంది, ఈ మధ్యకాలంలో ఆర్సెల్ఆర్ మెటల్ వాళ్ళు ఇక్కడికి వచ్చి భూమి పూజ అంటూ జరుపుకున్నారు ఆంధ్రప్రదేశ్కి వచ్చి. ఆ యొక్క కార్యక్రమం ఎంత అంగరంగ వైభవంగా జరిగిందో మనం అందరూ చూసాం. పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్లు వచ్చారు, కేంద్ర మంత్రులు వచ్చారు, ఇక్కడ చీఫ్ మినిస్టర్ గారు, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు, ఐటీ మినిస్టర్ గారు, హోమ్ మినిస్టర్ గారు, ఒక రేంజ్ అనమాట. ఒక పండగ వాతావరణంలో ఆ యొక్క కార్యక్రమం అంటూ జరిగింది. తద్వారా 1,00,000 కోట్ల పైచీలకు పెట్టుబడులు రావడంతో పాటు ఎవరైతే ఇక్కడ యువత ఉన్నారో వాళ్ళకు ఉద్యోగ అవకాశాలతో పాటు ఇదిగాక ఇంకా 11,000 కోట్లతో దాదాపు 6,000 మంది పైచిలుకు ఏదైతే క్యాప్టివ్ ఇన్కమ్ వచ్చే విధంగా ఆ దగ్గరలో ఏదైతే రైల్వే లైన్కి సంబంధించి దాంట్లో కూడా ఉద్యోగాలు వచ్చే విధంగా ఈ మొత్తం ఏదైతే ఆర్సెల్ఆర్ మెటల్ కంపెనీ ఉన్నదో వాళ్ళు రూపకల్పన చేశారు. ఇది జరిగినటువంటి వ్యవహారం. అయితే జగన్మోహన్ రెడ్డి గారు తనకున్నటువంటి మానసిక దుగ్ధని వెళ్ళబుచ్చుకునే విధంగా ఈ క్రెడిట్ మొత్తం ఏపీ ముఖ్యమంత్రికి వెళ్ళిపోతుందని చెప్పి, ఈ క్రెడిట్ మొత్తం ఐటీ మినిస్టర్ అయినటువంటి నారా లోకేష్ గారికి వెళ్ళిపోతుందని చెప్పి, దీన్ని ఏదో మసిపూసి మారేడికాయ చేద్దామనే యొక్క కుటిల యత్నంలో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారు మరోసారి ప్రెస్ మీట్ పెట్టి యాజ్ యూజువల్ 2.5 గంట సేపు ఉదరగొట్టి వదిలినాడనమాట. దాంట్లో భాగంగా ఆయన చెప్పినటువంటి మాట ఏంటంటే, ఇప్పుడు వీళ్ళేందో మహా అంటే 1,00,000 కోట్లు పెట్టుబడి పెడుతున్నారు, నేను గతంలో 2022 కాలంలోనే 1,000 కోట్ల రూపాయలు పెట్టుబడి తీసుకురావడానికి వీళ్ళతో ఫోటో దిగినాను, కావాలంటే ఇదే ప్రూఫ్ అని చెప్పి ఆదిత్య మిట్టల్ గారితో ఆయన తీసుకున్నటువంటి ఫోటో బయట సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టే విధంగా సాక్షి వాళ్ళకి, వైసీపీ సోషల్ మీడియాకి పురమాయించి పెట్టాడు. అయితే జగన్మోహన్ రెడ్డి గారికి 1,000 కోట్లకి 1,00,000 కోట్లకి డిఫరెన్స్ తెలియదంటారా? ఈయన ఏదో అంటాడు, ఈ సోషల్ మీడియా వాళ్ళు ఇంకొకటి ఏదో చెప్తారు. అది యాక్చువల్లీ ఈ ట్రెండ్ జగన్మోహన్ రెడ్డి గారే భారతదేశంలో ప్రప్రథమంగా మొదలుపెట్టాడు. అదే ఫస్ట్, అదే లాస్ట్ అని చెప్పి నేనైతే భావిస్తున్నా. అయితే ఈ క్రమంలో ఆయనకున్నటువంటి ఆవేశం కానీ అక్కసు కానీ అంతటితో ఆపకుండా ఏమన్నాడంటే, చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆ ఫేస్ వాల్యూ చూసి ఆర్సెల్ఆర్ మెటల్ వాళ్ళు ఇక్కడికి వచ్చారంటారా అని చెప్పి బాడీ షేవింగ్ చేసేటువంటి ప్రయత్నం చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. అది విన్నటువంటి యాక్చువల్గా అది సోషల్ మీడియా కావచ్చు, మొత్తం యావత్తు 2 తెలుగు రాష్ట్రాలను చుట్టేసింది అనమాట జగన్మోహన్ రెడ్డి గారు అన్నటువంటి ఆ మాట. అంటే యథారాజే తథా ప్రజ అన్నట్టు జగన్మోహన్ రెడ్డి గారు ఒక పార్టీ అధినేతగానే ఆయన ఆ మాదిరి ఉన్నప్పుడు కింద ఉన్నటువంటి కొద్దిపాటి అంటే ఒక విచక్షణ లేనటువంటి కొన్ని కుక్కలు ఏ విధంగా ఉంటాయి అనేది మనం గమనించవచ్చు. ఏది ఏమైనా కూడా నారా చంద్రబాబు నాయుడు గారు అటువంటి బేస్లెస్ మాటలు కానీ, ఉపయోగం లేని మాటలు, ఏది బాడీ షేవింగ్ అనిపించేటువంటి మాటలు ఏ ఒక్క రోజైనా అన్నాడా, వింటామా, వినబోతామా అనేది కనీసం ఒక్కసారైనా జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేసుకోవాలా. ఏదేమైనా కూడా అది ఆయన స్టైల్, ఇది ఆయన స్టైల్ అనుకుందాం లేకనే. అయితే ఆయన ఫేస్ వాల్యూ చూసి వాళ్ళు వచ్చారన్నారు కదా, అది విన్నటువంటి కేంద్ర మంత్రి ఎవరైతే పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఉన్నారో, మేము ఒక్క మాట కానీ అన్నామంటే, ఒక్క మాట జగన్మోహన్ రెడ్డి గారి గురించి కానీ అన్నామంటే ఆయన తలెత్తుకొని తిరగలేడు అని చెప్పి పెమ్మసాని చంద్రశేఖర్ గారు తనదైన శైలిలో ఆయన వార్నింగ్ ఇవ్వడం జరిగింది, ఆయన అనడం జరిగింది. దానికి కౌంటర్గా ఈ యొక్క ఎవరైతే వెంకటరెడ్డి ఉన్నారో ఆయన తన నోటికి పని చెప్తూ అన్నటువంటి మాటలు చూడండి. కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ నోటికి ఏదొస్తే అది వాడటం మొదలుపెట్టాడు. నేను జగన్ గారు అందే ఇంతసేపు నేను మాట్లాడినటువంటి మాటల్లో వాగటం అనే మాట నేను ఎక్కడైనా వాడినైనా, కనీసం ఎవరైనా నొచ్చుకునే విధంగా మాట్లాడినైనా ఉండదన్నమాట. ఏది ఏమైనా కూడా వీళ్ళు నేర్పిస్తూనే ఉంటారు. కేంద్ర మంత్రిని పట్టుకొని వాగటం ఏంది? ఈయన ఆల్రెడీ ఎమ్మెల్యే అవుదామని చెప్పి ఎమ్మెల్యే టికెట్ కోసం ఆడు ఖర్చు వేసుకున్నాను, టవర్ వేసుకున్నాను, బెడ్షీట్, రగ్గులు, శాల్వాలు వేసుకున్నాను అని చెప్పి ఈయన అనుకుంటున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయం వేరే ఉంటుంది లేని అది మళ్ళీ మాట్లాడదాము. అయితే జగన్మోహన్ రెడ్డి గారిని ప్రసన్నం చేసుకుందాం అని చెప్పి ఈయన పడుతున్నటువంటి తాపత్రయం చూడండి ఏ రేంజ్లో ఉండదు. కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అది వాడటం మొదలుపెట్టాడు. నేను జగన్ గారు అందేంటి, మీ చంద్రబాబు నాయుడు గారి మైండ్ సెట్ అంటాడు చెప్పేది. అవును కదా, కొత్తగా చెప్పేది ఉంది. చంద్రబాబు నాయుడు మైండ్ సెట్ పిల్లనిచ్చినటువంటి మామకి కసా విను. ఖచ్చితంగా మాట్లాడదాము. పిల్లనిచ్చిన మామ అని మాట్లాడుతున్నాడు, మైండ్ సెట్ గురించి మాట్లాడుతున్నారు. సాక్షాత్ అసెంబ్లీ సాక్షిగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు నారా లోకేష్ గారి మైండ్ సెట్ గురించి, జగన్మోహన్ రెడ్డి గారి మైండ్ సెట్ గురించి క్లియర్ కట్గా చెప్పడం జరిగింది. అనేక చర్చల్లో భాగంగా ఏమన్నాడంటే, విదేశాలకు చదువుకోండి అని పంపిస్తే అటు బాబు గారు కొడుకు, ఇటు రాజశేఖర రెడ్డి గారి కొడుకు, ఇద్దరు కొడుకుల్ని విదేశాలకు పంపిస్తే అక్కడ ఎక్కువ చదువుకున్నాడు, పెద్ద పెద్ద యూనివర్సిటీలో చదువుకొని వచ్చాడు నారా లోకేష్ గారు. ఆయన చదివినటువంటి చదువులే ఈ రోజున ఆయన ఐటీ మినిస్టర్ గాను, ఇతర మినిస్ట్రీలో ఆయన యొక్క విద్యాశాఖ మినిస్టర్గా
తనకున్నటువంటి మెలుకులన్నీ ఇక్కడ చూపించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. తద్వారా సక్సెస్ కూడా అవుతున్నారు అనమాట నారా లోకేష్ గారు. అదే జగన్మోహన్ రెడ్డి గారి మైండ్ సెట్ చూడండి. విదేశాలకు పోయి వస్తే నేను అక్కడ ఉండలేను, నేను ఉండగలిగేది పులివెందుల్లో మాత్రమే, నా రాజకీయం వేరే, నా రౌడీజం వేరే అన్నట్టు ఆయన తిరుగు టప్పాలో వచ్చేసాడనే మాట వాస్తవం అని చెప్పి స్వయంగా రాజశేఖర రెడ్డి గారే అసెంబ్లీ సాక్షిగా చెప్పారు. అది మైండ్ సెట్, వాళ్ళకున్నటువంటి మైండ్ సెట్. వీళ్ళు ప్యూర్గా పబ్లిక్ ఏ విధంగా ఉపయోగపడగలుగుతాము, ఇది నారా చంద్రబాబు నాయుడు గారు గతంలోనే చెప్పారు. ఏది రాజశేఖర రెడ్డి లాంటి వాళ్ళు కంప్యూటర్లో ఏమైనా కూడు పెడతాయంటే లేదు కూడబెడతాయి అని చెప్పే రేంజ్లో నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క మైండ్ సెట్. అట్లా కాకుండా చుట్టూరు మనకి ఎగెయిన్స్ట్గా ఎవరైతే ఉంటారో వాళ్ళని అరెస్ట్ చేసుకుంటూ వద్దాము, కోర్టులు కావాలంటే మళ్ళీ మేనేజ్ చేసుకోవచ్చు అనేటువంటి మైండ్ సెట్ వీళ్ళది, వీళ్ళ కుటుంబాన్ని అని చెప్పి నేనైతే స్పష్టంగా చెప్పదలుచుకుంటున్నా. ఇంకా మామగారు గురించి మాట్లాడినారు. ఇది ఈ ఆర్టిస్ట్ అనమాట. పొడిచి పార్టీని లాక్కున్నటువంటి మైండ్ సెట్ ఏదైతే అసలు వైసీపీ పార్టీ ఎవరిది? వైఎస్ఆర్సీపీ అంటే కాంగ్రెస్ అనే పదం లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టగలిగేవాళ్ళు కదా. వైఎస్ఆర్ పార్టీ అని పెట్టచ్చు కదా. పెద్ద విషయం ఏంది, విచిత్రమే ఉన్నది, వింతే ఉన్నది. కానీ కాంగ్రెస్ అనేది కలిసి ఉంటేనే వాళ్ళ డిఎన్ఏలో ఆయన తృప్తి చెందుతాడు. సో శివకుమార్ అనేటువంటి వ్యక్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని పెట్టుకుంటే దాని నుంచి ఆయన నుంచి గుంజుకొని తీసుకొచ్చుకున్నటువంటి మైండ్ సెట్ జగన్మోహన్ రెడ్డి గారిది అని చెప్పి వెంకటరెడ్డి గారికి మరోసారి నేను గుర్తు చేస్తున్నా. ఇదే కాక వీళ్ళకు ఉన్నటువంటి మైండ్ సెట్ చూడండి. నారా చంద్రబాబు నాయుడు గారు గతంలోనే ఆంధ్ర రాష్ట్రాన్ని ఒక భూతము, ఒక రాక్షసి పట్టి పీడిస్తూ ఉంటే ఆ రాక్షసి నుంచి ఆ రాక్షసి ప్రజాపాలనలో ఉండకూడదని చెప్పి ఆ కాలంలో జరిగినటువంటి ఒక వ్యవహారంలో రామారావు గారి దగ్గర నుంచి అధికారం తీసుకోవడం జరిగింది నారా చంద్రబాబు నాయుడు గారు. తర్వాత జరిగినటువంటి ఎలక్షన్స్లో కూడా క్లియర్ కట్ ఇచ్చారు నారా చంద్రబాబు నాయుడు గారికి ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం. ఇంకా అంతటితో అయిపోయింది, ముగిసిపోయింది. బాబు గారు తప్పు చేశారు, ఉప్పు చేశారు అని చెప్పి ఆనాడే ప్రజలు తీర్పునిచ్చారు. అయితే ఈయన మైండ్ సెట్ చెప్తున్నాను, జగన్మోహన్ రెడ్డి గారి మైండ్ సెట్. షర్మిలమ్మ గారిని అదేవిధంగా విజయమ్మ గారిని ఎలక్షన్స్ నిమిత్తం ఇష్టానుసారం వాడేశారు, రోడ్లపైన తిప్పినారు, బస్సు యాత్రలు చేయించారు, ఇవన్నీ చూసాం. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత క్లియర్ కట్గా తల్లిలా చెల్లిలా మనకు అనవసరం, మన ఆలోచనలన్నీ వేరే ఉంటాయి, వేల కోట్ల స్కామ్లు అని చెప్పి తల్లి చెల్లిని పక్కకు తరిమేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అది ఆయన మైండ్ సెట్. సో తల్లి చెల్లికే విలువైనటువంటి ఈ మనిషి పిన్న తల్లికి బంగారు గాజులు కొనిస్తానంట అని రాష్ట్ర ప్రజానీకం, రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలు, వృద్ధులు ఏ విధంగా నమ్ముతారు జగన్మోహన్ రెడ్డి గారిని. ఇంకా మ్యాండేట్ అని రాలా, 2029లో మ్యాండేట్ వస్తుంది. దాన్ని బట్టి అర్థమవుతుంది జగన్మోహన్ రెడ్డి గారు పాసా ఫెయిల్ అనేది. ఇది కూడా గుర్తుపెట్టుకోవాలా, అది వాళ్ళ మైండ్ సెట్ అని చెప్పి ఈ యొక్క వెంకటరెడ్డి గారికి నేను మరోసారి గుర్తు చేస్తున్నా. మీ కేబినెట్ లో ఉన్నటువంటి మంత్రి నాదెండ్ల మనోహర్ గారి తండ్రి నాదెండ్ల భాస్కర్ రావు చెప్పాడు, తిరుపతి రైల్వే స్టేషన్ లో జేబులు కొట్టేవాడని వచ్చింది రిపోర్టు చంద్రబాబు నాయుడు మీద అని చెప్పి. నేను అంటాను, ఎందుకంటే నాకు తెలియదు, ఆయన చెప్పింది నేను చెబుతాను. ఈ మాదిర చాలామంది అంటూ ఉంటారు, పెట్టల ద్వారా పలానా జగన్మోహన్ రెడ్డి గారు, పెట్టల ద్వారా రాజశేఖర రెడ్డి గారు అని చెప్తే మీరు నమ్ముతారా? వాళ్ళకున్న క్రెడిబిలిటీ వాళ్ళకు ఉంటుంది కదా. నేనేదో అనడం, ఇతగాడేదో అనడం అనేది కాదు మ్యాటర్, ప్రాముఖ్యం. ఏదేమైనా కూడా ఇంకా ఈయన మాట్లాడినటువంటి మాటలు చూడండి. ఈయన అంటుంది నాదెండ్ల భాస్కరరావు గురించి. నాదెండ్ల భాస్కరరావు అనేటువంటి వ్యక్తి 1988లో ఏడ పోటీ చేశాడు, ఎక్కడి నుంచి గెలిచాడు, క్లియర్ కట్ క్వశ్చన్. తర్వాత 1994లో జరిగినటువంటి ఎలక్షన్స్ టయానికి నాదెండ్ల భాస్కరరావు చరిత్ర అయింది, ఉండిందా ఊడిందా అయిపోయింది. ఏదైతే 1984 ఆ సమయంలో రామారావు గారిని దింపేటువంటి ప్రయత్నం చేశారో, అగ్గిని చేతిలో పెట్టుకుంటే అగ్గిని ముట్టుకుంటే ఏమవుతుందో ఆ యొక్క ఫేస్ దాటేశాడనమాట నాదెండ్ల భాస్కరరావు. అట్టోళ్ళు చెప్పింది కూడా నువ్వు మాట్లాడడం అయ్యింది వెంకటరెడ్డి గారు అని చెప్పి ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం ఖచ్చితంగా అంటుంది. ఇంకా ఏదైతే పిల్లనిచ్చిన మావాది ఇది అంటున్నారు కదా, మనం చూస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారి చేతల్లో ఉన్నటువంటి లక్ష్మీపార్వతి గారు తదుపరి కాలంలో ఏడ పోటీ చేశారు, ఏడ గెలిచారు, పట్టుమని రామారావు గారిని సింపతి వాడుకొని తర్వాత జరిగినటువంటి ఎలక్షన్స్లో ఒకసారి ఎమ్మెల్యే అయినారు. కానీ తర్వాత రోడ్ల పైన అటు ఇటు తిరగడం తప్ప మరో బాధ్యత ఆవిడ పైన లేదు, ఆవిడ తలపైన లేదని చెప్పి నేనైతే స్పష్టంగా వెంకటరెడ్డి గారు గుర్తు చేస్తున్నాను. మైండ్ సెట్ గురించి క్లియర్ కట్గా ఇంకా క్షుణ్ణంగా చదువుకొని మాట్లాడితే బాగుంటుందని చెప్పి నేనైతే ఆయనైతే విన్నవించుకుంటున్నా. ధన్యవాదాలు.